మన చెన్నైలోని గ్రేమ్స్ రోడ్లో ఉన్న అపోలో ఆసుపత్రి మెయిన్ రోడ్డు మీద ఉన్నాము. ఇప్పటి వరకు మనం ఎమర్జెన్సీ దగ్గర ఉండి ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాము. ఇప్పుడు బట్ మెయిన్ రోడ్డు మీద ఒకసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడి వరకు దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా అన్నాడీఎంకే కార్యకర్తలే మనకు కనిపిస్తున్నారు. వచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలందరినీ కూడా పోలీసులు ఇక్కడ నిలిపేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు ఎలా నిల్చొని ఉన్నారో. ఒక మహిళ ఏ విధంగా రోధిస్తుందో కూడా మనం చూడొచ్చు. పురచితులైవి అమ్మ తిరిగి రావాలంటూ ఆమె ఏడుస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. చాలామంది అన్నాడీఎంకే కార్యకర్తలంతా కూడా వాళ్ళు అమ్మ తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా చేతులు ఊపుతున్నారు. మనం చూడొచ్చు పోలీసులు వాళ్లకు అడ్డుగా నిల్చొని ఉన్నారు. ఎందుకంటే పోలీసులు అక్కడ బ్యారికేడ్స్ వేసి అడ్డుగా నిల్చొని ఉన్నారు. వాళ్ళెవరిని కూడా అనుమతించట్లేదు ప్రస్తుతం. ఎందుకంటే అక్కడ వెళ్తే కనుక మిగతా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులు వాళ్ళని అక్కడే ఆపేశారు. నిజానికి జయలలితకు చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ తమిళనాడులో ఉన్నారు. లాస్ట్ టైం మనం చూసాం ఆమెకు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించినప్పుడు దాదాపు చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కొంత మూఢ అభిమానం అన్నది చాలా ఎక్కువ తమిళనాడులో. అది ఏ పార్టీకి సంబంధించి అయినా కానీ చాలామంది కూడా జయలలితకు సంబంధించిన ఫోటోలు చూపిస్తూ ఆమె కోలుకోవాలని చూస్తున్నారు. ఈ మెయిన్ రోడ్డు మీద అంతా కూడా అపోలో ఆసుపత్రి పరిసరాల్లో దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు అంతా కూడా అన్నాడీఎంకే కార్యకర్తలతో నిండిపోయింది. అయితే కార్యకర్తలకు బయట ఉంటే నేతలంతా కూడా ముఖ్యంగా మంత్రివర్గంలో సీనియర్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా అపోలో ఆసుపత్రి లోపలికి వెళ్తున్నారు. లోపలికి అంటే కేవలం కింది వరకు మాత్రమే. జయలలిత ట్రీట్మెంట్ దగ్గరికి మాత్రం ఎవరికి అనుమతించడం లేదు. ఇప్పుడే కాదు, లాస్ట్ 75 డేస్లో జయలలితను చికిత్స పొందుతున్న రూములోకి వెళ్ళింది కేవలం జయలలిత సన్నిహితురాలు శశికళ మాత్రమే. ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం అపోలో ఆసుపత్రి డాక్టర్లు, శశికళ వీళ్ళు తప్ప జయలలితను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు కూడా లేరు. అంటే మనం అది ఒక విధంగా వింతే అవుతుంది. బట్ అది మాత్రం నిజం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈవెన్ మొన్నటి వరకు జయలలిత స్థానంలో 2 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్న పన్నీర్ సెల్వన్ సైతం ఆయన్ని కూడా లోపలికి అనుమతించట్లేదు. సో ప్రస్తుతం కేవలం అపోలో ఆసుపత్రికి వస్తున్నారు, అక్కడ విఐపి రూమ్లో కూర్చుంటున్నారు తప్ప అంతకుమించి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎవరికి కూడా అన్నాడీఎంకే క్యాడర్ ఎవరికి కూడా స్పష్టమైన సమాచారం లేని స్థితి. కేవలం శశికళకు మాత్రమే స్థితి, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా తెలుసు. అందుకనే ప్రధానమంత్రి మోడీ కూడా ఇంతవరకు 75 రోజుల పాటు హాస్పిటల్లోనూ ఇంతవరకు ఆయన కూడా చెన్నై రాకపోవడానికి ఇదే కారణం. వస్తే కనుక నేరుగా ఆమెను పరామర్శిస్తాను, ఆమె ఉన్న ట్రీట్మెంట్ ఉన్న రూమ్లోకి అనుమతిస్తేనే అక్కడి వరకు వెళ్ళేది ఉంటేనే వస్తానని ఆయన చెప్పారు. అందుకనే ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదన్న ఉద్దేశంతోనే ఆయన మోడీ ఇక్కడికి రాలేదు. బట్ పార్టీ నేతలైన అమిత్ షా, తర్వాత అరుణ్ జైట్లీ వాళ్ళందరికీ కూడా పంపించారు. చాలా పెద్ద ఎత్తున విఐపీల తాకిడి ఉంది. దీనివల్ల ఇక్కడ ఎమర్జెన్సీకి అపోలో ఆసుపత్రికి వస్తున్న సామాన్య పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం పోలీసులతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఈ 3-4 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతి మీటర్కు ఒక పోలీసు ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రే కొంత గందరగోళం జరిగింది. అన్నాడీఎంకే కార్యకర్తలు కొద్దిమంది లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అందుకనే ఇవాళ ఇప్పుడు చాలా దూరం ఇది ఈ అపోలో ఆసుపత్రి ఇక్కడ నుంచి దాదాపు ఒక 300-400 మీటర్స్ లోపల ఉంటుంది. మెయిన్ రోడ్ దగ్గరే వీళ్ళందరికీ కూడా నిలిపేశారు. మనం ఇక్కడ చూడొచ్చు ఐడి కార్డ్ చూసి ఎవరైనా మీకు ట్రీట్మెంట్ ఈ అపోలో ఆసుపత్రి లోపల ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ సంబంధికుల్ని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం ఈ అపోలో ఆసుపత్రి పరిసరాలే కాదు, చెన్నై మొత్తం కూడా వాతావరణం ఇదే విధంగా ఉంది. తమిళనాడు అంతటా కూడా ఇదే వాతావరణం ఉంది. సో ఈ పరిస్థితుల్లో అటు కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ, ఇటు ఏపీఎస్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ తమిళనాడు వెళ్లాల్సిన బస్సుల్లో మెజారిటీ బస్సులు కూడా రద్దు చేశారు. ఎందుకంటే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్య నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు రాష్ట్రాలు కూడా బస్సు సర్వీసుల్ని నిలిపేశాయి. ఇప్పుడు 11 గంటలకు కీలక సమావేశం జరగబోతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా సమావేశం కావాలని నిర్ణయించారు. శశికళ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఏంటి, తర్వాత ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చించేందుకు అన్నాడీఎంకే నేతలు, ప్రజాప్రతినిధులంతా కూడా సమావేశం అవుతున్నారు. సో ఓవరాల్గా తమిళనాడు మొత్తం అంతటా కూడా ఎక్కడకు చూసినా కొంత ఉద్విగ్న పరిస్థితులు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంటోంది గవర్నర్ ద్వారా. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆల్రెడీ ఆయన నిన్న రాత్రే వచ్చారు, రాజ్భవన్లో ఆయన మకాం వేశారు. మరొకసారి ఆయన ఈ మధ్యాహ్నం తర్వాత జయలలితను పరామర్శించేందుకు ఈ అపోలో ఆసుపత్రికి మరొకసారి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, కేవలం దూరం నుంచి మాత్రమే ఆమెను చూపిస్తున్నారన్న విమర్శ అయితే ఖచ్చితంగా ఉంది. సో గవర్నర్ కొద్దిసేపటి క్రితం హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ పరంగా, శాంతి భద్రతల పరంగా అంతా అదుపులోనే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన రాజ్నాథ్ సింగ్తో చెప్పినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ను మానిటర్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఇవాళ రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి తమిళనాడు నుంచి ఏకైక ఎంపీ గెలిచారు, పొన్ రాధాకృష్ణన్, ఆయనే కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం అపోలో ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే కేవలం డాక్టర్లను పరిస్థితి అడిగి తెలుసుకోవడం తప్ప అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి లేదు. ఎవరిని కూడా క్రిటికల్ కేర్ యూనిట్ ఎక్కడైతే జయలలిత చికిత్స పొందుతున్నారో అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. సో ఒక విధంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అయితే డాక్టర్లు ఇంతకుముందుగానే చెప్పినట్లు మరొక 24 గంటలు చాలా క్రిటికల్ జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆమె గుండె కొట్టుకోవడం లేదు, కార్డియాక్ అరెస్ట్తో కృత్రిమంగా ఈసీఎంఆర్ పరికరంతో మాత్రమే ఆమె జయలలిత గుండె కొట్టుకుంటోంది. కాబట్టి అది మామూలు స్థితికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు పల్మనాలజిస్టులు, అంటే ఊపిరితిత్తుల వ్యాధి స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు, తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్కి సంబంధించిన వైద్యులు. వీళ్ళంతా కూడా జయలలిత ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యేందుకు వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. వీళ్లకు తోడు అదనంగా ఎయిమ్స్ నుంచి కూడా 4 కార్డియాలజిస్టులు ఢిల్లీ నుంచి బయలుదేరారు. వారు మరి కాసేపట్లోనే అపోలో ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి సహకారమైనా కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వైద్య నిపుణులు పంపించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సో అపోలో ఆసుపత్రి రిక్వెస్ట్ మేరకు ఒక 4 నిపుణులు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం మళ్ళీ బులెటిన్ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి, బట్ దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే అపోలో ఆసుపత్రి నిజానికి 75 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నప్పటికీ బులెటిన్స్ కేవలం 7-8 సార్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు. నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ అయిందని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఇప్పటికైతే బులెటిన్ రాలేదు. సో ఈ మధ్యాహ్నం తర్వాత మరొకసారి బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ బులెటిన్లో మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.